ఒక విధాన నిర్ణయము, పార్టీ అంతర్గత నిర్ణయము, అంతర్గత సమస్యకే కట్టుబడి ఉండాలి. నేను శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్తున్నా, చాలా విషయాల్లో వెంటనే మీరు ఫుల్ స్టాప్ పెట్టాలండి. మీరు కాలాతీతం చేసి ఎవడో నానాజాతి సమితి వాడు మాట్లాడిందని దాని మీద ఎంకోళ్ళు మాట్లాడితే చాలా ఇబ్బంది అవుతుంది, రొచ్చు అవుతుంది. బయట నుంచి చూసే మనకి ఒకలా కనబడుతుంది, పార్టీ లోపల ఉండి చేసుకునే వాళ్ళకి ఇంకోలా కోరికలు ఉండొచ్చు కదా. కోరికలు ఉండొచ్చు, వ్యూహాలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, రకరకాల ఇది ఉంటుంది పార్టీలో ఇంటర్నల్ గా. నేను మాట్లాడుతాను మిమ్మల్ని వెంకటకృష్ణ గారు, సరే నేనే మిమ్మల్ని మాట్లాడుతున్నా. మరి దీని వెనక వైసీపీ ఎజెండా ఉందంట, కాదంటారా? వైసీపీ ఎజెండా ఉందంట అంటే ఇప్పుడు ఆ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైసీపీ కోవట్లు అయి ఉండాలి. మరి ఎవరైతే కాపురాన్ని గొల్ల చేయాలి, ఈ కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్ల ఇబ్బంది పెట్టాలి. 8 నెలలు పరిపాలన వచ్చి పోటీ పడి పట్టించుకోవాల్సిన అంశాలను పట్టించుకోకుండా ఇటువంటి అంశాలను పట్టించుకుంటే ఎలా? వైసీపీ వీళ్ళు కొట్టుకుంటుంటే చూడాలి, ఇంకాస్త మధ్యలో ఆజ్యం పోయాలి, కాస్త పెట్రోల్ పోయాలి, వీలైతే మనం కూడా అగ్గిపుల్లు వేయాలి వైసీపీ కోరుకుంటుంది. కానీ ఇలాంటివి క్రియేట్ చేయడంలో వైసీపీ చెబితే వినేవాళ్ళు ఎవరుంటారు? టీడీపీ లీడర్స్లో, పైగా వాళ్ళే చిన్న లీడర్స్ కాదు, పొలిట్ బ్యూరో స్థాయి వాళ్ళది. అలాంటి వాళ్ళు ఎందుకంటారు? కాకపోతే వాళ్ళ ఎజెండా ఏదో ఉండుంటుంది. వాళ్ళ వ్యక్తిగత ఎజెండానా, పార్టీ ఎజెండానా, లేకపోతే భవిష్యత్తు పరంగా ఆలోచించి, రాబోయే రోజులను ఆలోచించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషనా ఏదో ఉంటుంది సార్. అంత ఆషామాషిగా తీసేసే వ్యవహారం అయితే కాదు. ఇవాళ మీరు ఎవరు మాట్లాడొద్దన్న ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమే. అయినా కూడా మా పక్కనే ఉండి మాట్లాడేశాడు టీజీ భరత్, చంద్రబాబు నాయుడు గారి పక్కనుండే. సో ఇది అంత తేలిగ్గా పుట్టింది కాదు, ఇది అంత తేలిగ్గా ఆగేది కాదు. దీని వెనకాల చాలా ఎజెండా ఉంటుంది, పొలిటికల్ ఎజెండా ఏంటనేది గఫూర్ గారు ఉన్నారు, ఇంకా మనకి జనసేన కిరణ్ రాయల్ గారు ఉన్నారు.